నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రజాభవన్లోని నల్లపోచమ్మకి బోనాల ఉత్సవాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. హోమియోపతి మెడిసిన్ ధర తక్కువ, నో సైడ్ ఎఫెక్ట్స్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల కలకలం. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఈవెంట్ మేనేజర్ల అసోసియేషన్ విశాఖ చాప్టర్ ఆదివారం ఉదయం నుంచి సముద్రపు ఒడ్డున చెత్తను రాజకీయ నిరుద్యోగం తీర్చుకోవడానికి నాడు తెలంగాణలోని యువతను రేవంత్ రెడ్డి రెచ్చగొట్టారని బారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై సీఎం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న వారి గురించి చేసిన వ్యాఖ్యలను సీఎం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు సీఎం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కోరారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న తరుణంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పుంకాను పుంకాలుగా పేజీలకు పేజీల నిండా మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము నింపుతాము, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్స్, జాబ్ క్యాలెండర్ అని చెప్పి తేదీలతో సహా ఏ పోస్టుకు ఏ రోజు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మొత్తం జాబ్ క్యాలెండర్నే నమ్మదగే విధంగా నమ్మబలుకుతూ పుంకాను పుంకాలుగా ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చినారు. ఈరోజు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు, 2 రాజకీయ నిరుద్యోగులు. కానీ తెలంగాణలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈరోజు వరకు 7 నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ, ఆ తర్వాత ఎంపిక. కానీ ఈరోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక్కటంటే. ఆషాఢ మాసం సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. హోమియోపతి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి, దాంతోపాటు అందుబాటు ధరల్లో కూడా లభిస్తాయని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. హైదరాబాద్ దేవ్స్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ మరి రామరెడ్డి ఆధ్వర్యంలో నేషనల్ హోమియోపతి సెమినార్ తార్నాక్లోని ఐఐసిటిలో నిర్వహించారు. ఈ నేషనల్ సెమినార్కు ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, గెస్ట్ ఆఫ్ ఆనర్ ప్రొఫెసర్ డాక్టర్ లింగరాజు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీన్ని అందరూ అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్తున్నది. ప్రముఖంగా ఈరోజు ఏవైతే ఆయుష్ కింద ఉండేటువంటి మెడిసిన్స్ ఉన్నాయో, యునాని, ఆయుర్వేదిక్, ఆలోపతి కాకుండా ఇది హోమియోపతి, మిగతా ఇవన్నీ కూడా నేచురోపతి, వీటన్నిటినీ కూడా పాపులరైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క వీటి వలన ఆయుష్ యొక్క మందుల ద్వారా పబ్లిక్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సస్తాలో
తక్కువ ధరలో మెడిసిన్ దొరుకుతుంది. అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వనమూలికలు మిగతా ద్వారా కూడా ఇది దొరుకుతుంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు దీని కొరకు వెచ్చిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి సరైనటువంటి కంట్రిబ్యూషన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత లేదు. హైదరాబాద్ ఆఫ్ఘల్గంజ్లోని సెంట్రల్ లైబ్రరీ కార్యాలయంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా డాక్టర్ రియాజ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఆయన్ను శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సార్ పైకి చూడండి ఒకసారి. रजाक महेंद्र शाली భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా వారిని పట్టుకుని విచారించగా అద్దెకు ఉంటున్న ఇంట్లో మరో 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 4గురిపై కేసు నమోదు చేశారు. 3గురిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ ఖర్గే మీడియాకు వెల్లడించారు. వీరంతా బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. అక్కడ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వారి దగ్గర టోటల్ 500 గ్రామ్స్ గాంజా దొరికింది. అది ఫర్దర్ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత పంచాయతీ ముందు మాకు ఇంకా ఒక లీడ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఒక ఇల్లు సెర్చ్ చేసాం. ఆ ఇల్లులో కూడా ఇంకా 5.5 kg గాంజా మాకు దొరికింది. సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ 3 persons మాకు వీ హ్యావ్ అప్రెండెడ్ టోటల్ 3 persons. ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్, సన్ ఆఫ్ నర్సయ్య, మింటూ కుమార్, తర్వాత చందన్ పాస్వాన్. ఈ 3 personsకి మేము అప్రెండ్ చేశారు. ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు. సో లాస్ట్ జనవరి టీడీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ముస్లిం మైనార్టీలపైన దాడులు ఆపకపోతే ప్రతిఘటిస్తామని బానగాపల్లె మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోనే ఆయన మాట్లాడారు. ముస్లిం యువకులపై టీడీపీ కార్యకర్తలు అన్యాయంగా దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు ఉన్నారని, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. అలాగే కొనసాగితే ప్రజలే తిరగబడే రోజులు వస్తాయన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ముస్లింలు యువకులు మీద దాడులు చేసి వాళ్ళను మరి భయభ్రాంతికి గురి చేసి ఇంకా భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా తిరగబడే రోజు కూడా అది త్వరలోనే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు ఈ ముస్లింలు యువకుల మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? వాళ్ళు చేసిన పాపం ఎక్కడ? మరి ఈరోజు వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఎప్పుడు కూడా మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు. గతంలో నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎక్కడ కూడా ముస్లింల జోలికి వెళ్లకుండా, ముస్లింలు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. మరి వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా మరి అటువంటి ముస్లింల మీద, హిందువుల మీద ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? మరి ఈరోజు ప్రతి పార్టీలో కూడా కార్యకర్తలు అనేది ప్రతి పార్టీకి ఉండడం సహజంగా ఉంటుంది. మరి మీ పార్టీలో ఉన్నారు, మరి మేము కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను, గతంలో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి భయానక పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. ఈరోజు ప్రతిదానికి ఈరోజు పోలీసుని అడ్డం పెట్టుకొని ఏం చేసినా కూడా మా కేసులు ఉండవు. ఒక పొగరు, ఎందుకంటే మాకు అధికార పార్టీ ఉంది, మాకు మంత్రి ఉన్నాడు అని ఒక పొగరుతో ఈరోజు ఈ కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. అది ఎన్నో రోజులు కూడా మేము సహించే ప్రసక్తి లేదు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దీనికి మరి ఒక పరిష్కారం అంటే ఖచ్చితంగా త్వరలోనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క దాడులు గత వైసీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
శనివారం విజయవాడ సింగ్ నగర్ రైతు మార్కెట్లో బియ్యం కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ పేదవారికి ఉపశమనం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు మార్కెట్లలో ఈ కౌంటర్లను ప్రారంభించిందని తెలిపారు. తీసుకుంటా ఉన్నారో 55 రూపాయలు పెట్టి 60 రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ 48 రూపాయలకే రైతు బజార్ స్టోర్లో రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే కందిపప్పు కూడా 160 రూపాయలు 160 రూపాయలు కిలో కందిపప్పు, క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం. మొన్ననే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టోర్స్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో కూడా ఈ నిత్యావసర సరుకులైనటువంటి బియ్యంలో 2-3 రకాలు, అలాగే కందిపప్పు, అలాగే పామాయిలు, ఆయిలు, ఇంకా మిగిలినటువంటి సరుకులన్నింటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్గా చేసాం. అన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాని మీద దృష్టి పెట్టారు. గతంలో 5 ఏళ్ళు ప్రజా పంపిణీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యమైంది. ఈరోజు మళ్ళా వాటికి పూర్వ వైభోగం వచ్చింది. ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. క్వాలిటీ కందిపప్పుని, క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే రైతు బజార్లో కొనమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు కలకలం రేపాయి. బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ వెళ్లడంతో రక్తం కారింది. గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలు బిగించి నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దుండగుడి కాల్పుల్లో సాధారణ పౌరుడు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ తిరుమల శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాడు. తాము కూడా శ్రీవారి భక్తులమేనని, భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతోనే నారాయణగిరి షెడ్స్ కంపార్ట్మెంట్లో భక్తులను వదిలేందుకు దాని తాళాలు తీస్తున్నట్లు హడావుడి చేస్తూ ప్రాంక్ వీడియో షూట్ చేశామని, అయితే మిత్రుని చర్యల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ ఆలయంలో రహస్య గది రత్న భాండాగారం తెరుచుకుంది. ఒడిశా ప్రభుత్వం నేడు ఈ రహస్య గదిని తెరిచింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ ఓ ప్రకటనలో తెలిపారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో 16 మంది సభ్యుల కమిటీ ఈ రత్న భాండాగారంలోని సంపదను లెక్కించనుంది. 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో రహస్య గది తలుపులు తెరుచుకోవడం, నిధి లెక్కింపుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గతంలో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిధిపై ఇదే రీతిలో ఉత్కంఠ నెలకొనడం తెలిసిందే. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో ఆదివారం పలువురు పోలీసు అధికారులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, రాజమహేంద్రవరం జిల్లా నూతన ఎస్పీ నరసింహకిషోర్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ 1 సెకండ్ సార్. ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం వివిధ రకాల పువ్వులతో సుందరంగా అలంకరించారు. లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
వేకువజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 40,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ విశ్వనాథ్ రాజ్ తెలిపారు. జరగాలి. వారు ఎన్టీపీసీ సభ్యులు చల్లగా ఉండాలని శ్రీ అమ్మవారి కోరిక అందించుతున్నాం. అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించిన తర్వాత స్థానిక సోమేశ్వర ఆలయాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం పరిశీలించారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్న మాఫియాను నిలువరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజాం ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదివారం అన్నారు. ఎక్కడైనా రేషన్ బియ్యం రవాణా చేస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అక్రమార్కులు అడ్డదారుల్లో విదేశాలకు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ 15 రూపాయలకు కొని విదేశాల్లో 100కు అమ్ముతున్నారని అన్నారు. మంత్రి మనోహర్ గారు కూడా మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు మరి పీడిఎస్ రైస్ ఏ విధంగా మరి దొంగతనం చేయబడిందో అవన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందుకు దయచేసి పౌరులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఇలాంటి దొంగ బియ్యాన్ని ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసినా కొన్నా ఇమీడియట్గా ప్రభుత్వానికి లేకపోతే మాకు చెప్తే డెఫినెట్గా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే బియ్యం చాలా వరకు కూడా విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇక్కడ 15 రూపాయలు తీసుకొని మరి విదేశాల్లో 100 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇది పెద్ద స్కాము. ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు దాని కన్సర్న్ మినిస్టర్ మనోహర్ గారు కూడా చాలా దృష్టి పెట్టడం వల్ల ఈరోజు స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. దయచేసి ఇవన్నీ కూడా మన యొక్క స్థితిగతులే మారాలి అంటే అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ ప్రభుత్వం అన్ని విధాలు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నవయువ సేవా సంఘం వారిచే మహా రక్తదాన శిబిరం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సింహాచలంలో ఉన్న యువతీ యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. నవయువ సేవా సంఘం వారు ప్రతి ఏటా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని, ఈసారి అంతకు మించి ఆదరణ లభించిందని తెలియజేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్తో అభినందించారు. ఈవెంట్ మేనేజర్ల అసోసియేషన్ విశాఖ చాప్టర్ ఆదివారం ఉదయం నుంచి సముద్రపు ఒడ్డున చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్లు, యాంకర్లు, సింగర్లు, డాన్సర్లు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, బిజినెస్ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ సభ్యులు, స్కిన్ క్లినిక్ డాక్టర్లు, వైజాగ్ వాలంటీర్స్, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. మా అధ్యక్ష కార్యదర్శులు సందీప్ కుమార్, షరీఫ్ ఖాన్ అధ్యక్షత వహించారు. సుమారు 200 మంది సభ్యులు బీచ్కి వాగ్దానం నిర్వహించారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.